స్ట్రే డాగ్స్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో డాగ్ లవర్స్కి అయితే చాలా ఆనందం కలిగించే విషయం. ఎందుకంటే వాళ్ళకి డాగ్ లవర్స్కి ఏంటంటే వీధి కుక్కలు వీధిలోనే ఉండాలని వాళ్ళైతే ప్రొటెస్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇది పేద ప్రజలకి రోడ్డు దగ్గర నివసించే వాళ్ళకైతే నిజంగా చాలా ఆమోదయోగ్యమైన విషయం కాదు. వాళ్ళైతే యాజ్ యూజువల్గా ఎప్పుడులాగే ఇబ్బంది పడాలి. డాగ్ లవర్స్, డబ్బున్న వాళ్ళు, గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచి తీర్పు ఇది. సో వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళకి ఈ స్ట్రీట్ సైడ్ ఉండే హౌసెస్, అదే ఏంటంటే వీధి దగ్గర ఉండే హౌసెస్లో ఉండే పేద ప్రజల యొక్క బాధలు కానీ, రోడ్డు దగ్గర నివసించే వాళ్ళ దగ్గర కన్స్ట్రక్షన్ సైట్లలో మొగుడు పిల్లలు ఇద్దరు పని చేసుకుంటారు చూడండి, వాళ్ళ పిల్లల్ని అక్కడే పెట్టి పని చేసుకుంటారు చూడండి. అలాగా కుక్కల అటాక్ల వలన చనిపోయారు చాలామంది పిల్లలు. ఆ యొక్క బాధ, ఆ యొక్క నొప్పి వీళ్ళకి ఏం తెలియదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ఇంట్లో బ్రీడ్ డాగులు ఉంటాయి, గేటెడ్ కమ్యూనిటీలో గేటెడ్ విల్లాలో ఉంటారు. ఒక్కసారి మీ ఇంట్లో పిల్లలను తీసుకొచ్చి ఇలాగ వీధిలో తిప్పితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఆ బాధ. ఏదైతే సదాగారు ఏడ్చారో, లేదంటే అడవి శేషు, ఈ యాక్టర్స్, సోకాల్డ్ సెలబ్రిటీస్ అంతా సరే కుక్కల మీద ప్రేమ చూపించారు చూడండి. వాళ్ళకి కుక్కలు మాత్రమే యానిమల్స్ కింద పరిగణలోకి తీసుకుంటారు అన్నమాట. ఈ మటన్ అంటే గోటు, హెన్స్ ఇవన్నీ యానిమల్స్ కాదు. ఇప్పుడు గోట్ అనేది కనీసం అటాక్ కూడా చేయదు మనుషుల మీద, కుక్క అయితే అటాక్ అన్నా చేస్తుంది. మరి గోటు గురించి ఎందుకు వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేయరు? గోటు యానిమల్ కదా, గోటు సాధు జంతువు కదా, కుక్క మాత్రమే సాధు జంతువు. అసలు కుక్క సాధు జంతువు అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే మనుషుల మీద అటాక్ చేసేది ఏదన్నా వైల్డ్ యానిమల్స్లోకే, క్రూయల్ యానిమల్స్లోకే పరిగణలోకి తీసుకోవచ్చు. అలానే కుక్కలను చంపేమని కూడా అనట్లేదు. కుక్కల్ని తీసుకెళ్ళి ఒక ఓపెన్ ప్లేస్లోనే ఎక్కడైనా పెట్టుకోవాలి. అలాగే వీళ్ళు ఏదైతే సోకాల్డ్ ఎవరైతే ఏడుస్తున్నారో సోషల్ మీడియాలోకి వచ్చి లేదంటే ప్రొటెస్ట్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా స్ట్రే డాగ్స్ని దత్తత తీసుకొని వీళ్ళకి ఎంత స్తోమత ఉంటే అంత. ఇప్పుడు అమలగారు ఉన్నారనుకోండి 10,000 డాగులను, సదాగారు ఉన్నారనుకోండి 2,000 డాగులను, త్రిష ఉందనుకోండి 3,000 డాగులను, అడవిశేషం ఉందనుకోండి 5,000 డాగులు, ఇలాగా మీరు సంరక్షించుకొని, లేదంటే కుక్కల ప్రేమికులకి సెపరేట్ ట్యాక్స్ అనేది ఒకటి పెట్టి ఎన్జిఓ నుంచి లేదంటే ఈ డాగ్ లవర్స్ నుంచి ప్రత్యేకంగా వాళ్ళని ఏదన్నా కాంట్రిబ్యూట్ చేయాలి. కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పెంచుకోవాలి వాళ్ళ స్తోమత ప్రకారం. అప్పుడు వాళ్ళు కుక్కను ప్రేమించినట్టు ఉంటుంది. అలాగే రోడ్ సైడ్ నివసించే వాళ్ళకి, లేదంటే కన్స్ట్రక్షన్ సైట్లో మొగుడు పిల్లలు ఇద్దరు పనులకి వెళ్తారు చూడండి, వాళ్ళకి కూడా నష్టం ఉండదు. ఇంకొకటి ఏంటంటే కన్స్ట్రక్షన్ సైట్లో కంపల్సరీగా అయితే క్రచ్ అనేది పెట్టాలి పిల్లలకి. ఏంటంటే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనులు చేసుకోవడానికి వస్తారు కాబట్టి ఆ చిన్న పిల్లలందరినీ చూసుకోవడానికి ఒక చిన్న క్రచ్ పెట్టి అక్కడ సంరక్షకులుగా ఒక 2-3 పెట్టి కంపల్సరీగా ఇదైతే చెయ్యాలి. ఎందుకంటే ప్రతి కన్స్ట్రక్షన్ వర్కర్ దగ్గర ఇద్దరు మొగుడు పిల్లలు వస్తారు, వాళ్ళకి రోజు వస్తే కానీ ఇద్దరు వస్తే కానీ పుట్టగడవని స్థితి. సో అలాంటి స్థితులు కూడా జనాలు ఉంటారు, రోజుకి 500-600 సంపాదిస్తారు అనే విషయం కూడా ఈ సెలబ్రిటీస్ తెలియదు. వాళ్ళకి ఎంతసేపు కుక్క ప్రేమే తెలుస్తుంది అన్నమాట. సో ఇది నా ఒపీనియన్. ఇది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి.